తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఎక్కువ ఫ్రెండ్ నాకు. ఓకే. జగద్బాబు బాలకృష్ణ. నాగార్జున గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? నేను ఇంకా సుధాకర్ మీ ఇంట్లో ఏమంట చేస్తారా ఈరోజు అడిగారు ఆయన కానీ వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎక్కడ కనుకున్నావు సుధాకర్ అన్నయ్య బాగున్నా అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. చాలా సంతోషంగా ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ కసి ఉందండి పవన్ కళ్యాణ్ గారిలో, ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చేయాలి, అన్యాయం అరికట్టాలి, ఇలాంటివి మీరు చూసారు? అంత తెలియదు నాకు. బట్ మంచి మనిషి. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట. అవును, చిన్నప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంత చిన్నోడు నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. అక్కడ చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అవన్నీ లేవనుకోండి, మొత్తం దూరం పెరిగిపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు అరుణంబర్ సిట్ అనలేదు, లేకుండా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోలేదు, మెడ్రాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునేవాళ్ళు షూటింగ్ అయిపోయాక అందరూ. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. షూటింగ్ అయిపోయింది నా ఇంటికి వచ్చేవాడిని, నేను తప్పితే నీకు కలిసేవాడిని కూడా కాదు. ఓకే. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది బెన్నీ, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కదా బెన్నీ, డెఫినెట్ గా మంచి లీడ్ రోల్స్ కోసం లేకపోతే హీరో కోసం అనేది ఉంటది కదా బయట. అది తీసేస్తూ బాగుంటది, చాలా మంది అదే అనుకుంటారండి. నాకు తెలియదండి, మీరు అసలు యాక్టింగ్ ట్రై చేస్తానంటే తెలీదు, లీడ్ గా లాంచ్ అవుతున్నారు అని విన్నాం అంట. ఎక్కడ విన్నారో అట్లా ఏం లేదండి, నేను ఓపెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్స్ అని చెప్తున్నాను. సో ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి అదే చెప్తున్నాను. బట్ సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది ఏ తండ్రికైనా కానీ. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్ట్. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు, ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే. వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్నీ అంటే బెన్నీ ఫొటోస్ అని చూసారు, ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాగున్నాడు, బెన్నీ కూడా ఎంకరేజ్ చేస్తాను, నా సినిమా కూడా చెప్తాను బెన్నీకి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే. మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా, ఆయన చెప్పిన తర్వాత చాలా చూసి ఉంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ గానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే. అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు బెన్నీ? అసలు అడగటం మర్చిపోయాను నేను. నాకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఓకే. డాడీతో ఎప్పుడైనా వెళ్ళావు సెట్టికి, గుర్తుందా? లేదు, నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే. నా 3rd బర్త్డే కదా, 2nd బర్త్డే వచ్చారు ఆయన. వచ్చారా? అంతే, ఆ ఫోటోలు ఉన్నాయి అంతే, చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్, ఇక్కడ హైదరాబాద్ లో. హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. సుమన్ వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, అందరు హాలిడేకి వచ్చారు. బ్లెస్ చేసి 2 ఏళ్ళు హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి. ఇప్పుడు తాజ్ డెక్కన్, అప్పుడు హాలిడే. ఓకే. బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్న హాలిడే ప్లేసెస్ కి? అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు నార్మల్ గా, బాగా తీసుకెళ్ళారు. బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ, కొడైకెనాల్ తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ, కొడైకెనాల్ కదా. గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు, హిల్ స్టేషన్స్ అవి. ఊటీ, కొడైకెనాల్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.